వంటలు తోమడం, బట్టలు ఉతకడం, ఆరేయటం, గిన్నెలు తోమడం, ఏమండి ఏ పని పడితే ఆ పని ఏం చేయాలి ఈవిడ చెయ్యాలి. ఇంకా చెప్పాలంటే నయమాన్ గారి కాళ్ళు కూడా నొక్కాలి. మరి ఎప్పుడు చూస్తుందో ఆ బలహీనత కంటపడింది. ఈయన స్వస్థత పొందాలని తనకి కీడు చేసిన, తనకి నష్టాలు కలగజేసిన ఆ కుటుంబంలో ఆ యజమాని స్వస్థత పొందాలని కోరుకుంది. ఇది కదా క్రైస్తవుల లక్షణం. హల్లెలూయా. మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మిమ్మల్ని బాధ పెట్టే వారి కోసం మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిజంగా తన మీద ఎంత బరువైన పనులు పెట్టి ఉంటారు ఆ చిన్నారి మీద, ఆ పిల్ల మీద. బట్ ఏంటంటే ఆమె ఆ ఇంటి క్షేమం కోరుకుంది, ఆ ఇంటి యజమాని యొక్క స్వస్థత కోరుకుంది. ఏమంటుందంటే, ఇటువంటి కండిషన్లో ఉన్న నా యజమానుడు షోమ్రోనులో ఉన్న నా దైవజనుడు దగ్గర ఉంటే ఎంతో మంచిది. హల్లెలూయా. ఈరోజు దేవుని సంధికి వస్తున్నావు. నీ కుటుంబం ఎక్కడుంటే మంచిది? నీ పిల్లలు ఎక్కడుంటే మంచిది? నీ బంధువులు ఎక్కడుంటే మంచిది? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఏమండి, ఈ రోజున పెద్దవాళ్ళగా ఉండి కూడా, ఏమండి వయసులో పెద్దవాళ్ళమైండి కూడా కొన్నిసార్లు మన కుటుంబాలన్నీ దేవుని సందులో ఉండాలని ఆశ కన్నా, దేవుని మందిరంలో ఉండాలని ఆశ కన్నా, నువ్వు ఎక్కడైనా ఉండు, ఏమైనా చెయ్యి, కానీ నువ్వు మాత్రం డబ్బులు సంపాదించు. నువ్వు మాత్రం ఏం చేయాలి? డబ్బులు సంపాదించాలి, పిల్లలు సంపాదించాలి, పెద్దవాళ్ళు సంపాదించాలి. ఏముంటే చాలనుకుంటున్నారు చెప్పండి? సంపాదన ఉంటే చాలనుకుంటున్నారు. నువ్వు ఆదివారం ప్రార్థన మానేసిన పర్లేదు, పనిలోకి మాత్రం వీళ్ళు. పనిలోకి వెళ్ళకపోతే ఈరోజు నీకు భోజనం లేదు, డబ్బులు లేకపోతే ఈరోజు నీకు ఆహారం లేదు అన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన బిడ్డలు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.